కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికై వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. పంచరామారాలో శిరోభాగమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన శివనామస్మరణం చేస్తూ వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు దశమి ఏకాదశి తిథులు కలిసి వచ్చిన బృహత్తర విశేషమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షలు చేస్తూ శివాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తారో వారికి ఆ మహావిష్ణువు సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. అలాగే కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఈరోజు శివుని ఆరాధన ఎంతో పుణ్యప్రదమని, అలాగే ఈరోజు ఎవరైతే కేదారేశ్వర సత్యనారాయణ స్వామి వ్రత సంకల్పం చేసుకుంటారో వారికి విశేషమైన వ్రత ఫలితం దక్కుతుందని కార్తీక పురాణంలో చెప్పబడింది. వచ్చి కదా శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. ఈ రోజు కార్తీక సోమవారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ దశమి తిథి ఏకాదశి తిథి రెండూ కూడా కలిసి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఉపవాస దీక్షలు, అలాగే సాలగ్రామ దానాలు, దీపదానాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా శ్రీ మహావిష్ణువుకు అనుగ్రహం కలుగుతుందని, అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా చెప్పబడుతోంది. ఈ రోజు ఎవరైతే దీపారాధనలు చేసుకుంటారో వాళ్ళు తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు దీపారాధనలు చేసుకుంటూ, అలాగే తోటి భక్తులకు కూడా అవకాశం ఇస్తూ స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఎవరైతే స్వామివారికి కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు చేసినటువంటి వారందరూ కూడా లోపంలో చేరినటువంటి వారందరికీ కూడా ఇవాళ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి మరి కార్తీక పురాణంలో చెప్పబడుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారికి అనుగ్రహం చేసుకుంటూ, స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, దర్శనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ